బ్రతకాలని లేదా? ఇది నువ్వు లోనికి వెళ్ళు. మిస్టర్ రాణా, నేరం చేసిన వాడికంటే నేరస్తుడికి ఆశ్రయం ఇవ్వడం అంతకన్నా పెద్ద నేరం. అందుకు నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. నన్ను అరెస్ట్ చేయగల పోలీసులు ఇంకా పుట్టలేదు. వాదించగల తెగింపు న్యాయులకు కలగలేదు. శిక్షించగల సాహసం న్యాయమూర్తులకు లేదు. ఆఫ్టర్ నువ్వెంత ఇన్స్పెక్టర్వి. ఏవో నువ్వు కూడబెట్టుకుని రౌడీజం సాగిస్తూ ప్రజలను భయపెడుతూ లా ఊచులు పెట్టుకునే ప్రతి అడ్డాల వారికి పోలీసు అంటే విలువ లేకుండా పోతుంది. కానీ పోలీసులతో పెట్టుకుంటే ఏదో ఒక రోజు ఎంతో పేరుతో ఏరి పారేస్తారు. ఏ రాణా ఎదుట నిలబడటానికి డిపార్ట్మెంట్ భయపడుతుంది. కానీ నేనెవరో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? నేరం చేసిన వారు మంత్రి కావచ్చు, లేదా మాఫియాదారులు కావచ్చు, కానీ అరెస్ట్ చేయటమైన అటువంటి మర్యాదగా స్టేషన్ ప్రాణాలతో తిరిగి వెళ్ళాలంటే నువ్వు పట్టుకున్న సరుకుబడి ఎక్కవల కొరకు నగల డబ్బ కార్ల ఎక్కవల కొరకు. ఒకవేళ డబ్బు విలువ పడిపోయిందనుకుంటే ఇస్తాను కవల కొరకు. నువ్వు రౌడీ యుజం చేసి సంపాదించిన డబ్బుతో ఏదైనా కొనగలనుకుంటున్నావేమో. నన్ను కొనలేవు, నీ కాకి యూనిఫామ్ కొనలేవు. నీ అబ్బని, నీ తాతని, నీ ముత్తాతని, నీ డిపార్ట్మెంట్ ని కొనగలను. డిపార్ట్మెంట్ ని వదిలిపరుచుకోగలను. స్టాప్ దట్ నాన్సెన్స్. ఆవేశం నీ గుండెల్లో ఉండవచ్చు, అధికారం నా ఒంటి మీద ఉంది. మైండ్ ఇట్. నీ అధికారం అమాయకుల అభైక్యుల మీద చూపించడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళకి వాళ్ళ మీద చూపిస్తే నువ్వు ఉండవు, డిపార్ట్మెంట్ ఉండదు. ఏం బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు బెదిరిపోయే పిరికి వాడిని కాదు. నీ పొగరు దించి నీ మెడలు వంచి నిన్ను కటకటాలలో పెట్టడానికి వచ్చిన కిషోరాన్ని. నీలో నాతో సవాలు చేసిన వాళ్ళంతా శవాలుగా మారి శ్మశానంలో నిద్రపోతున్నారు. నీలా ప్రగల్భాలు పలికిన వారంతా అన్నమాంది వాళ్ళు అలమటిస్తున్నారు. నువ్వు దేకొన్నది కాదు, మర్చిపోతున్నావు. చింతపల్లి అడవుల్లో చిరుత పువ్వులతో ఆడుకుని వచ్చిన వాడిని ఆఫ్టర్ నువ్వెంత మర్యాదగా స్టేషన్ ఉన్నాడు. నన్ను అరెస్ట్ చేయడానికి ఏ అధికారంతో వచ్చావు? నువ్వు ఇలాంటి అతిథులు ఉపయోగిస్తావని తెలిసి వారెంట్తో వచ్చాను. చాలనుకుంటా నిన్ను అరెస్ట్ చేయడానికి. రాణా ప్రతాప్. హలో ఇన్స్పెక్టర్, ఇదేంటో తెలుసా? నా పర్సనల్ బెయిల్. ఏ కోర్టు నుండి వారెంట్ తెచ్చావు, అదే కోర్టు నాకు పర్సనల్ బెయిల్ ఇచ్చింది. లైట్ అప్.